తర్పల్లి మండల కేంద్రంలో అటవీ శాఖ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మంగళవారం రోజు అటవీ శాఖ చైర్మన్ గా ఇంచాపురం మహేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ, నన్ను నమ్మి అటవీ శాఖ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. అటవీ శాఖలో ఎటువంటి అవినీతి జరగకుండా చూసుకుంటారని హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య వచ్చినా ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మెగావత్ లక్ష్మణ్, క్యాషియర్ రవికాంత్, కార్యదర్శి సాయి కుమార్, సలహాదారులు రాయల్, సంబెటి గంగాధర్, భీమరి బాలయ్య, పైల గంగాధర్, లింబాద్రి, ప్రవీణ్ సభ్యులు పాల్గొన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, తర్పల్లి మండలం. ఉండు కొంచెం ఈరోజు జరిగినటువంటి ఈ వనరక్షణ సమితి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా కమిటీ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాను. మా కమిటీ మెంబర్స్ అందరం కూడా ఆ ఐక్యత ఉండి ఎవరు ఒత్తిళ్లకు లోను కాకుండా మేమందరం ఐక్యతగా ఈ వనరక్షణ సమితికి పాటుపడి పనిచేస్తామని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు జరుగుతున్న వర్షాలు లేకుండా అయిపోయినాయి, చెట్లు లేకుండా. కాబట్టి ఈ చెట్లను కాపాడుకోవాలన్న విషయం మీద ఈ వనరక్షణ సమితి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కమిటీని కొనసాగిస్తున్నాం. ఈ కమిటీ ద్వారా ప్రతి వ్యక్తికి మంచి లాభాలు ఉన్నాయి. ఎందుకంటే మన శుభకార్యాలకు, అన్ని కార్యాలకు కూడా మనకు ఈ వనరక్షణ కమిటీ ఎంతో అందరికీ తోడ్పడి ఉంది. కావున ఇట్టి కమిటీకి మీరందరూ కూడా సహకరించాలి. ముందస్తుగా మాకు ఈ కమిటీ రన్ చేసుకోవడానికి అధికారులు కూడా మాతో ఉండడం మాకు చాలా సంతోషకరం. ప్రతి అధికారితోని మేము సంభాషణ జరిపిన తర్వాతనే మేము ఈ పనులు చేస్తామని కోరుకుంటున్నాం. కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కమిటీలో నన్ను ఎన్నుకున్న దానికి నాకు ఒక ఆనందము, నాకు సపోర్ట్ చేసిన దానికి వీళ్ళకు నా పాదాభివందనాలు. ఎప్పుడైనా కానీ అందరితోని అండదండతోని మేము అందరితో కలిసిమలిసి ఒక వేదిక మీదకి వస్తున్నాము. ఈ ఫారెస్ట్ వాళ్ళు వేదిక మీదకి రాణిస్తలేరు. మాకు భవనం లేదు, పాత భవనం గులగొట్టిర్రు. మాకు జెండాకు బాగా బాధ అవుతుంది. మాకు జెండా గురించి ఒక సవలతు చేయాలని మా పెద్దలకు అందరికీ నా యొక్క వింతి.